దేవుని పరిశుద్ధ నామముతో ప్రేమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి యొక్క 2020 మరి డిసెంబర్ చివరి దినాల్లో మరోసారి దేవుని యొక్క పాసనకి నడిపించినందుకై మరి నేను ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి సంవత్సరము ముగింపులో కొన్ని విషయాలను మనము దేవుని వాక్యం నుండి నేర్చుకోవాల్సిన వారమైన, అతి ముఖ్యముగా మనము ఏ రకముగా రాబోతున్న కాలంలో జీవించాలి, అలాగే ప్రభు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. ఇందు నిమిత్తమై మనమందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, ప్రియులారా, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 20వ అధ్యాయము క్షమించాలి 2వ అధ్యాయము తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 21 గొప్ప ఇంటిలో వెండి పాత్రను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవయు మట్టియు కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవరైనాను వీటిలో చేరక తనను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానులు వాడుకున్నకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రే ఉండును. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుల తండ్రి, నీవు ప్రేమించి మరోసారి బిడ్డలతో కలిసి ప్రభువా నీ వాక్యము ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా, ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యం ద్వారా మందరితో మీరు మాట్లాడండి అయ్యా. మా దగ్గర నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారో, మేము ఎలా జీవించాలని ఆశపడుతున్నారో ప్రభా మీరు స్వస్థముగాను అందరికి అర్థమవుతుందిగా పవిత్రాత్మ దేవ ఒక్కొక్కరితో మాట్లాడమని, మీ నామ గొప్ప చేసుకోమని, అల్పైన మరుగుపరిచి వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ చదవబడిన వాక్యంలో మనము చూసినట్లయితే ఒక గొప్ప ఇంటిలో, అదే గొప్ప అంటే ధనవంతుడు, లేకుంటే గొప్ప ఎవరు రాజులు కావచ్చు, అర్థమైన ధనవంతులు, గొప్ప ఇల్లు అంటే అర్థమైందా? ఆ యొక్క గొప్ప ఇంటిలో ప్రియమైన బిడ్డలారా ఏముంటుందంట? వెండి పాత్రలో బంగారు పాత్రలో మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉంటుంది. అర్థమైందండి? కొంత గొప్ప ఇంట్లో మనం మన ఇంట్లో చూసుకుంటాము ప్రియులారా, కొన్ని విలువైన పాత్రలు ఉంటాయి. అర్థమైందండి? కొన్ని ఎలా ఉంటాయి? విలువ లేని పాత్రలు ఉంటాయి. అర్థమైందండి? విలువైన పాత్రలు ఏమో ఘనత కొరకు వాడతారు. ఘనత కొరకు వాడతారు. విలువ లేని వస్తువులేమో మరి ఘనహీనత కొరకు వాడతారు. మనం ఇంకొంచెం అర్థం చేసుకోవడానికి ద్వారా మన గృహాలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు అర్థం అవడానికి ఇంకొక విషయం చెప్తాను వినండి. ఇంటి లోపలి పాత్రలు, ఇంటి బయట పాత్రలు కదా. ఇంటి లోపలి పాత్రలు, ఇంటి బయట పాత్రలు ఉంటాయి మీకు. ప్రతి ఇంట్లో కూడా ఇంటి లోపల అనగా మన యొక్క డైనింగ్ టేబుల్ మీదనో, కిచెన్లోనో, లేకుంటే స్టోకేజ్లోనో ఉండేటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి. అదే రీతిగా ఇంటి బయట టాయిలెట్లు అవి కదా శుభ్రం చేసే పాత్రలు అలాంటివి ఎట్లుంటాయి? బయట ఉంటాయి. అర్థమైందండి? అలాగే ఇప్పుడు మన యజమాని కిందికి చదువుతాం 21 చదివినట్లయితే ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడలా
వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రై ఉండును. ఇక్కడ ఒక విషయం రాయబడింది. ఏం జరుగుతున్న ప్రేమ ద్వారా రెండు రకాల పాత్రలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇక్కడ వాక్యం మనం చూసినప్పుడైతే ఎలాంటి పాత్రగా ఉండాలని కోరుకుంటున్నాడంట. దేవుడు ఎలాంటి పాత్ర ఉండాలని మనము ఏం చేయాలి? సిద్ధపడాలి. నువ్వు ఎలాంటి పాత్ర ఉండాలని కోరుకోవాలి అన్న విషయాన్ని గురించి ఇక్కడ రాయబడి ఉంది. అర్థమైందండి? అది రాయబడి మనం ఎవడైనా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకునేలా, ఒకవేళ నువ్వు కింద చదివినట్లయితే వీడు యజమానుడు వాడుకొనుటకు ఏంటంట అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి దేని కొరకు వాడబడే పాత్ర? ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉండును. అర్థమైందండి? చూడండి, ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉండాలంటే నీవు కొన్ని కార్యాలు ఏం చేయాలి? చేయవలసిన వాడవై ఉన్నావు. అదేంటి? ఏం చేయాలని చెప్పండి? తమ్ము తాను ఏం చేయాలి? పవిత్రపరుచుకోవాలి. ఒకవేళ నీవు ఇంటి యజమానుడు ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉండాలంటే, ఘనత కొరకు అంటే ఏంటిది ప్రియులారా? ఇంటి లోపట కదండి. ఎప్పుడు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ప్రియులారా బయట చూపించేసి పంపించేస్తామా? ఒకవేళ మనం పెద్ద ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, లేకుంటే గొప్ప ఇల్లు ఉన్నది అనుకోండి, బయట కష్ట అనిపించేసి బయట కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నటువంటి ఆ పూల కుండీలో చూపించి పంపించేస్తామా? ఇంటి లోపలికి రండి అని చెప్పి ఇంటిలో ఉంటుంది అసలు విలువైనటువంటి పాత్రలన్నీ. బహుశా డైనింగ్ టేబుల్ మీద కావచ్చు, షో కేసులో కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది? విలువైన పాత్రలు. విలువైన పాత్రలు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటుందా? చెప్పండి. ఇంటిలో ఉంటుంది. అది ఘనత కొరకు వాడబడేటువంటి పాత్రలు. అర్థమైందండి? ఇప్పుడు ఈ దినమున మనం అందరం కూడా దేవుడు ఒక్కొక్క పాత్ర ఉండాలని ఆశపడ్డాడు. అర్థమైందండి? విన్నారా? మనందరం ఒక్కొక్క పాత్రగా చేయాలని ఆశపడ్డాడు. ఒక్కొక్క పాత్ర ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నీవు ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉండాలా, ఘనహీనత కొరకు వాడబడే పాత్ర ఉండాలన్న నిర్ణయము ఎవరు చేసుకోవాలి? అంతే కదా? అర్థమవుతుంది ఇందులో. విన్నారా? అర్థమవుతుందా? ఘనత కొరకు వాడబడే పాత్రకు ఉండాలా, ఘనహీనత కొరకు వాడబడే పాత్రకు ఉండాలా అనేటువంటిది ఎవరు నిర్ణయం చేసుకోవాలి? ఎవరు నిర్ణయం తీసుకోవాలి? ఎవరికి వారు తీసుకోవాలి. అంతే కదా? మంది చదవండి ఆ వాక్యం. మీరు అందరూ బయట ఉన్న వాళ్ళందరూ తెరిచి చదవాలి. ప్రియులారా గట్టిగా ఈరోజు చదవండి. ఎవరైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఏం చేయాలి? తను తాను పవిత్రపరచుకొని నీడలా వాడు పరిశుద్ధపరచబడి ఎందుకంటే యజమానుడు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి. ఒకవేళ ఈ లోకంలో చూస్తే ఇక్కడ వాడబడ్డం గురించి రాయబడింది దీని అర్థం. అర్థమైందండి? ఒకవేళ నీవు ఈ లోకంలో దేవుని ఘనత కొరకు నేను చేతిలో తీసుకుని వాడుకోవాలంటే, దేవుడు ఇక్కడ కావచ్చు, పరలోకంలో కావచ్చు, మరి ఘనత కొరకు వాడబడే పాత్రగా, ఇంటిలోని పాత్రగా ఉండాలంటే ఏం కావాలంట? నువ్వేం చేయాలండి? చెప్పండి. నేనేం చేయాలి? మొదలు చెప్పండి. నువ్వేం చేయాలంట? గట్టిగా చెప్పండి. గట్టిగా ఏం చేయాలంట? ఎవరికి వాళ్ళు ఏం చేయాలంట? అంతే కదండి? ఏమంటాడు ఇక్కడ? నేను ఏమంటాడు ఇక్కడ? చదవండి. తన్ను తాను ఏం చేయాలి? తన్ను తాను ఎవరికి వారు. తనతానంటే అర్థమైతే ఎవరికి వారు పవిత్రపరచుకోవాలి. అర్థమైందండి? ఎలా పవిత్రపరచుకుంటావు? నిన్ను పవిత్రపరచుకోవడానికి ప్రియమైన పిల్లారా ఏముంది? ఏముంది తెలుసా? యేసుక్రీస్తు రక్తం ఉంది. తర్వాత ఇంకేముంది? వాక్యం ఉంది.
పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అర్థమైంది? మనం పరిశుద్ధపరచుకొని దేవుడు ఏమి ఇచ్చాడు? అర్థమైంది? యేసుక్రీస్తు రక్తం ఉంది కదా. మనము ఎక్కడ మనం 1 యోహాను 1:7 చదివినట్లయితే ఏముంది? యేసుక్రీస్తు రక్తము. అది కూడా ఎప్పుడు ఆయన అన్యోన్య సహవాసం కలిగిన వారికి ఉంటే పైసా నేర్చుకున్నాం. అర్థమైంది? రెండోది పవిత్రాత్మ ద్వారా ఏమవుతున్నావు? నువ్వు పవిత్రపరచబడుతున్నావు ప్రియమైన బిడ్డలారా. తర్వాత వాక్యము ద్వారా ఏమిటి? ఉతక స్థానం ద్వారా ఏమవుతున్నావు? పవిత్రపరచబడుతున్నావు. ఇంకా పరిశుద్ధపరచబడాలంటే దేవుడు శ్రమల ద్వారా కూడా ఏం చేస్తాడు? నిన్ను పవిత్రపరుస్తాడు. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వీటి ద్వారా వీటిని నువ్వు వీటికి నువ్వు విధేయత చూపించి నిన్ను అప్పగించుకొని దానికి విశ్వాసం ఏం చేయాలి? నువ్వు నిన్ను ఏం చేయాలి? పవిత్రపరచుకోవాలి. ఎవరికి వారు. అర్థమైందండి? ప్రత్యేకపరచుకోవాలి. పవిత్రపరచడం అర్థమైంది. దేవుడు ఏదైతే పవిత్రత ఏంటి అనేక చెప్పింది. అది పవిత్రత అర్థమైంది వేరవటము. అర్థమైంది? సపరేట్ అవటము. మేము అనేక చెప్పుకున్నాం కదా. పవిత్రపరచడం ఏంటి? ఏదైతే దేవుడు వద్దంటున్నాడో, ఏదైతే దేవుడు దూరంగా ఉంటున్నాడో, ఏదైతే మానుకోమంటున్నాడో, ఏదైతే నీ దగ్గర తీసేయమంటున్నాడో దాన్ని చేయాలి. నువ్వు ఏం చేయాలి? వేరవ్వాలి. వాటిని నీ దగ్గర తీసివేయాలి. కొన్ని మన దగ్గర తీసివేయాలి. కొన్నిటిని ఏం చేయాలి? మనమే దూరం అవ్వాలి. అర్థమైందండి? కొన్నిటిని మనము చంపాలి. ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి బైబిల్లో ఉన్నాయి ద్వారా. అలా నువ్వేం చేయాలి? పవిత్రపరచుకోవాలి. అప్పుడే నువ్వు యజమానుడు వాడుకోవడానికి ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉండగలవు. అర్థమైందండి? ఇప్పుడు మీరు ఏ పాత్ర ఉండాలని కోరుకుని చెప్పండి మీకు అందరికీ. దాన్ని బట్టి ముందుకెళ్తాం వాక్యం. అంతే కదా? ఘనత కొరకు వాడబడే పాత్రలు ఉండాలనుకుంటున్నారా? లేకుంటే ఘనహీనత కొరకు వాడబడే పాత్ర ఉండాలనుకుంటున్నారా? లేదంటే ఎట్లా పడితే ఎట్లయినా పోండి, ఎక్కడ ఒకటి ఉంటాం లేకపోతే చాలా అంటేనేమి వాక్యాలు అవసరం లేదంటే లేదు, మేము ఇంకా పవిత్రపరచుకోవాలి. దేవుని చేతిలో ఏం కదా ఘనత వరకు వాడబడే పాత్రగా, ఒక విలువైన పాత్రగా ఏం కావాలి? నేను ఉండాలనుకుంటే ఇప్పుడు బైబిల్లో ఒక్కొక్క విషయం ఎందులో నుంచి మనం వేరుగా ఉండమంటున్నాడో, ఎందులో నుంచి మనం పవిత్రంగా ఉండమని చెప్తున్నాడో మనం ఏం చేయాలి? నేర్చుకుందాం వద్దా? మరి చెప్పిన వాక్య ప్రకారం పవిత్రపరచుకోవాలి. లేకుంటే అది ఏమవుతుంది? రేపు ఏమవుతుంది? తీర్పులోనికి వస్తుంది కదా. ఇక్కడ విని కూడా చేయలేదు అనుకో ఏంటి? తీర్పులోకి వస్తుంది. అందుకే మనం జాగ్రత్తగా వినాలి. విన్నారా? మొత్తం కూడా చూడండి. ఈ ఉదయం ఇందాక ప్రభు ఒక వాక్యం జ్ఞాపకం చేసి అక్కడి నుంచి మనం ప్రారంభించుకుందాం. ఆదికాండము విన్నారా? ఆదికాండము 49వ అధ్యాయము విన్నారా? ఆదికాండము 49వ అధ్యాయము విన్నారా? 5-6 వచనం చదవండి. సిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కార ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు, నా జనమా వారి సంఘములో కలుసుకునవద్దు. ఇక్కడ యాకోబు చనిపోతున్నటువంటి పరిస్థితి, చనిపోక ముందు తన 12 మంది సంతానమైనటువంటి వారిని పిలిచి ఏం చేస్తున్నాడు? ఆశను తీసుకున్నాడండి. అర్థమైందండి? చనిపోయే ముందు ఏం చేస్తున్నాడు? ఆశలు తీసుకున్నాడు. అర్థమైందండి? అది కూడా దేని ఆలోచిస్తున్నట్ట? అంతంలో జరగబోయే సంగతుల గురించి. చదవండి 49:1 చదవండి చూద్దాం. కదా యాకోబు తన కుమారుని పిలిచి ఇట్లా మీరు కూడి రండి, అంత్య దినములో సంభవించబోయేదాన్ని మీకు తెలియజేసేదను. అంతంలో జరగబోయే సంగతుల గురించి తెలియపరుస్తూ ఇక్కడ 2 కుమారుల గురించి చెప్తున్నాడు. అర్థమైందని? ఎవరాజులో సిమ్యోను లేవి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన తెలుసా ప్రేమారా? వారి ఖడ్గము బలత్కారపు ఆయుధములు,
నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. అంటే ఏంటిది? ఈ సిమియోను లేవి యొక్క ఆలోచనలో నీ ఆలోచనే కలపొద్దు. అంటే వారి ఆలోచనలో నీ ఆలోచనలో ఉండకూడదు. వారికి వేరుగా ఉండాలి. అంటే వారి ఆలోచనలకు ఏం కావాలి? ఏం కావాలి? వారి ఆలోచనతో కలవకుండా నువ్వేం కావాలి? వేరుగా ఉండాలి అంటున్నాడు. అలాగే వారి సంఘంలో ఏం లేకుండా కలవద్దు. ఎందుకు ఏదో కలవద్దు అన్నట్టు చెప్పండి. సిమియోను లేవి తెలుసా మీకు అందరికీ? తెలీదా? సిమియోను లేవి ఎవరు చెప్పండి కదా. సిమియోను లేవి ఎవరు? గట్టిగా చెప్పాలి. యాకోబు యొక్క కుమారులు. ఎన్నో కుమారులు? సండే స్కూల్ పిల్లలు చెప్పండి. సండే స్కూల్ పెద్దలు చెప్పండి, సండే స్కూల్ పిల్లలు చెప్పండి. రెండో కుమారుడు, మూడో కుమారుడు. ఎందుకు మరి చేరదంటున్నాడు? ఎందుకు వారి ఆలోచన చేరదంటున్నాడు చెప్పండి. ఎందుకు వారి ఆలోచనలో చేరదంటున్నాడు? ఏంటి వాళ్ళ ఆలోచనలు? వారి ఆలోచనలు చేరదంట, వాళ్ళ సంఘంలో కూడా చేరదంటున్నాడు. ఎందుకు చేరదన్నాడు అని నేర్చుకుంటున్నాం. చెప్పండి. చెప్పండి. ఆదికాండము 34వ అధ్యాయము 25 నుంచి చదవండి. 34:25 నుంచి చదవండి. మూడవ దినముగా వారు బాధపడుతుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా అతని కుమారుడైన షెకెమును కత్తి వాత చంపి షెకెము ఇంటి నుండి దీనాలు తీసుకొని వెళ్ళిపోయింది. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమారుడు చంపబడిన వారు ఉన్న చోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలనందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో ఉన్నదంతయు దోచుకొని అయితే తమ సహోదరి అతను చెప్పిన కుమారుడు షెకెము అతని తండ్రి హమోరుతోను కపటముగా ఉందని చాలండి. ఇక్కడ మన జాగ్రత్తగా గమనించడం. ఎందుకు వారి యొక్క ఆలోచనలో చేరొద్దన్నాడు అంటే ఆలోచన నుంచి మనం ఏం చేయాలి? వారి ఆలోచనలు మన ఆలోచనలో ఉండకూడదు. వారి సంఘంలో కూడా ఏం చేయకూడదు? చేరొద్దు అన్నాడంటే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఈ స్టోరీ తెలుసు కదా. 34లో స్టోరీ అది దీనా యొక్క కథ. దీనా ఎవరు? యాకోబు యొక్క కుమార్తె. అర్థమైందండి? యాకోబు కుమార్తె ఏం చేసింది? ఆ దేశపు జనులను చూడపోయేది. అర్థమైందండి? మన రెండవ చూసుకున్నైతే ఎవరిని? ఆ యొక్క దేశం ఎవరు? ఇవ్వీయులు ఆ స్థలంలో నివాసం చేస్తున్నాడు. అక్కడ షేకేము, ఆమోరు కుమారుడు షేకేము ఏం చేశాడు? ఆ యొక్క దినాల్లో వాళ్ళు ఏలుబడి చేస్తున్నారు. ఈ దీన బాగా అర్థం చేసుకోవాలి. ఎవరిని చూడపోయింది? ఈ ఇవ్వీలు ఎవరు? ఎవరంటే ఇవ్వీలు కానానీయులు, శపింపైన వారు. దేవుని ఉగ్రత కొరకు ప్రేమారా, దేవుని ఉగ్రత వారి మీద రావడం కొరకు ఎదురు చూస్తున్నట్టే పరిస్థితి. అర్థమవుతుందండి? అలాంటి వారితో ఏం చేసింది? సహవాసం చేయడానికి పోయిందండి. అందుకే యవ్వనస్తులైన వారు జాగ్రత్తగా ఉండాలి. అన్య జనులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు? సహవాసము చేయకూడదు. అలా అన్య జనులతో అంటే వాళ్ళు మీ క్లాస్మేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు,
ఎంత మట్టుకు ఉండాలో అంత మట్టుకే, కానీ దానికి మించి ఏం చేయకూడదు. వారు సహవాసం అనేది చేయడానికి వీలు లేదు. వారు వెళ్తున్నారు కదా, మేము వెళ్తాం, వాళ్ళ ఇంటికి మేము వెళ్తాము, వారితో పాటు మేము కలుసుకుంటాం, వాళ్ళతో పాటు మేము తింటాం అనుకున్న ఒకవేళ ఎవరొస్తున్న సిస్టర్స్, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? వాళ్ళు చేసినట్టుగా మనము చేయడానికి వీలు లేదు. అర్థమైందా? ఇక్కడ ఆ యొక్క ఎవరు ప్రియులారా, ఆ యొక్క కానానీయుల ఆ దేశపు కుమార్తెలు ఈమె దగ్గరికి రాలేదు. ఈమె ఏం చేసింది? ఆమె దగ్గరికి పోయింది. వెంటనే అక్కడ ఆమె రాజకుమారుడు చూశాడు. ఆమె ఏం చేశాడు? పట్టుకున్నాడు. తర్వాత జరిగిన సంగతి మనకి తెలుసు. అర్థమైందా? నా జీవితం ఏమైంది? పాడైపోయింది. అర్థమైందా? దానికి ఏమైంది? ప్రియులారా, ఎవరి కోపం వచ్చింది? వాళ్ళందరికి ఇద్దరికి కోపం వచ్చింది. ఎవరికి? సిమ్యోను, లేవి కోపం వచ్చింది. సరే, కోపం వచ్చింది, మంచిదే. అర్థమైందా? కోపం వచ్చింది. కానీ కోపం వచ్చిన ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఏం చేశారు? తిన్నారా? వాళ్ళతో కపటముగా ఏం చేశారు? ఆలోచన చేశారు. ఏమని? కోపం రావటమే కాదు, కానీ వాళ్ళ మీద ఏం చేశారు? పగ పెంచుకున్నారు. వాళ్ళ మీద ఏం పెంచుకున్నారు? పగ పెంచుకున్నారు. ఏమని? మా సహోదరిని ఏం చేశారు? వీళ్ళు పాడు చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? పగ తీర్చుకోవాలి. అర్థమైందండి? పగ తీర్చుకోవాలి. అసలు తప్పు ఎవరి దగ్గర ఉంది? తప్పు ఎవరి దగ్గర ఉంది? తప్పు ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. దీని దగ్గర ఉంది తప్పు. అర్థమైందండి? తప్పు ఎవరి దగ్గర ఉంది? ఇలా అనేక సార్లు ప్రీత తప్పు మనమే చేస్తాం. తప్పు మన దగ్గర ఉంటుంది. తప్పు మన కుటుంబంలో ఉంటుంది. మన వల్ల చేస్తారు. కానీ మనం దాని విషయం ఏం చేస్తాం? మనము తప్పు మనం చేస్తామని ఒప్పుకొని మారు మనసు పొందాం. కానీ మనం ఏం చెప్తాం? అవతల వాళ్ళ మీద ఏం చెప్తాం? ఏం చేస్తాం? పగ, ద్వేషము పెంచుకుంటాం. అర్థమైందండి? అదే కాకుండా ఇక్కడ యాకోబు పిల్లలు ఏం చేస్తారు? ప్రేమ తర్వాత ఏం చేస్తారు తెలుసా? ప్రేమారా, వాళ్ళే వచ్చారు. పాపం వాళ్ళు ఏం చేశారు? పొరపాటు అయిపోయింది. సరే, ఏమైతే ఏముంది, ఏమవుతాం? ఈ అమ్మాయిని మాకు ఇవన్నీ వివాహం చేసుకుంటామని అన్నారు. అర్థమైందండి? అంటే వీరేం చేశారు తెలుసా? దొరికాలి అని చెప్పి ప్రేమారా ఏం చేస్తారు? వాళ్ళకి ఒక చరిత్ర పెట్టారు. ఎలా? కపటముతో. అంటే చదువు ఏమైపడిందండి? ఎలా ఉత్తరపెట్టారట? కపటముగా. ఎందుకంటే మన దగ్గరికి వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఎలాగైనా వీళ్ళ మీద ఏం చేయాలి? పగ తీర్చుకోవాలని కపటముగా ప్లాన్ చేస్తున్నారు. చూడండి, తప్పు మనమే చేసి, అర్థమైందండి, మనమే వాళ్ళ మీద పగ పెట్టుకోవటము, అలాగే వాళ్ళకి కపటముగా ప్లాన్ చేయటము, ఇవన్నీ ఎవరి ఆలోచనలు? ఈ లేవి సిమియోన్ల ఆలోచనలు. అందుకే వారి ఆలోచనల నుంచి ఒకవేళ నీలో ఉంటే, మరి ఎందుకు ప్రభు ఈ యొక్క మాట చెప్పని నాకు తెలియదు. కానీ మన ఇక్కడ కూర్చున్న తర్వాత ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేశారు ప్రభు. ఇలాంటి ఒక ఆలోచన మన ఉంటే అందులో విడిచిపెట్టి వేరవ్వాలి. ఎందుకంటే నువ్వు ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉండాలనుకుంటే ఇలాంటి ఆలోచన చేయొద్దు. మనం ఒక పొరపాటు చేస్తే పొరపాటు ఏం చేయాలి? యథార్థంగా దేవుని ఒప్పుకొని మారుమనసు పొంది ఏం చేయాలండి? మనము ప్రత్యేకపరచుకోవాలి. అర్థమైందని అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రేమలారా, తన అతిక్రమము దాచిపెట్టువాడు వరుదిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అర్థమవుతుందండి? అంతేకాని ప్రియులారా, తప్పు మనము చేసి, అర్థమైందండి, మళ్ళీ అవతల వాడు మనకు చేతికి దొరికాలి కదా అనుకొని ఏం చేయకూడదు? కపటముగా వారి విషయంలో ప్రవర్తించే స్వభావం మనం ఉండడానికి వీలు, అందులోంచి వేరవ్వాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఏమని ఇచ్చారు తెలుసా? వీళ్ళందరూ కలిసి నాయనను కూడా పేరు తీసుకొని అంటే యాకోబుతో కలుసుకొని ఏం చేస్తారు తెలుసా? అయ్యా, మేము ఏం చేయము, సున్నతి లేని వారికి మేము ఆ పిల్లలను అమ్మాయిని ఇవ్వము. అర్థమైందండి?
కాబట్టి అయితే ఇవ్వవు కాబట్టి మీరు ఏం చేయండి, మీరందరూ సున్నతి పొందితే అర్థమైంది. వాళ్ళు కూడా అంటున్నారు కాబట్టి మేము ఏమైనా చేస్తాం. అమ్మాయిలు అన్యులు ఏం చేస్తారు పాపం, వారికి ఏది చెడో ఏది మంచో వాళ్ళకి అర్థమో తెలియదు. ప్రియమైన సహోదరులు బాగా అర్థం చేసుకోవాలి. తెలియనప్పుడు ఏం చేస్తాం మనం, వాళ్ళని ఏం చేస్తాం, మోసం చేయడానికి, కపటముగా చేసి వాళ్ళని ఏం చేస్తాం, అన్యాయం చేయడానికి, అక్రమం చేయడానికి అనేక మనం ఏం చేస్తాం, ప్రయత్నము చేస్తాము. ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్నట్లయితే మనం చేయాలి, మనం వేరవ్వాలి. వీళ్ళేం చెప్పారు తెలుసా, మీరందరూ సున్నతి పొందండి. వీళ్ళే కాదు ఆ జనాంగం అంతా ఏం చేయాలి, సున్నతి పొందండి. అప్పుడు ఏమవుతారు, మాతో పాటు మీరు మనందరూ ఒకటే అయిపోతామని ఏం చేశారో చెప్పారు. మీరు చెప్పిన మాట విని వీళ్ళు ఆ యొక్క దీనా కొరకు, ఆ అమ్మాయి కొరకు ఏం చేశారు ప్రియులారా, ఈ కుటుంబం ఒకటే కాదండి, ఆ యొక్క అందులో ఉన్నటువంటి శేఖం అందరూ కూడా ఏం చేశారంటే సున్నతి పొంది, సున్నతి అందరూ తెలుసు కదా ప్రియమైనారా. కాబట్టి సున్నతి పొంది ప్రియులారా వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు కదా. సున్నతి అయితే ఏమవుతుంది, పుండు అవుతుంది, గాయం అవుతుంది, తర్వాత 2-3 రోజులు దాకా ఏం చేయాలి, గాయం మాంతానికి ఏమవ్వాలి, బాధపడుతున్నారు ప్రియులారా. అలాంటి సమయంలో ఏం చేస్తున్నారు తెలుసా, ఇద్దరు వీళ్ళతో పాటు జ్ఞానం తీసుకొని ఏం చేశారు తెలుసా, రాత్రికి వెళ్ళి ఏం చేశారు, అందరూ మతం చేశారు. అది అర్థమైందా, ధైర్యం కాదు. ఏంటి, బాధపడుతున్న సమయంలో వారి నిస్సహాయస్థితిలో ఉన్నటువంటి వారి సమయంలో ఏం చేశారు, వాళ్ళ పురుషులందరూ చంపేసేసి ఏం చేసి చంపడమే కాదంట, వాళ్ళ స్త్రీలను, పురుషులను, పిల్లల్ని అందరూ వాళ్ళ ఆస్తిని అన్నింటినీ ఏం చేశారు, చెరపట్టి తీసుకొని వచ్చారు. ఇది వీళ్ళు చేసినటువంటి ఘోరమైనటువంటి యొక్క ఆలోచన, వీళ్ళు చేసినటువంటి ఘోరమైన తప్పు. యాకోబుడు ఏం చేయలేకపోయాడు, ఇంకేం చేస్తాడండి ప్రేమ. ఇలాంటి యొక్క కార్యాలు ఎవరు చేశారు, ఎవరు, ఈ సిమియోను లేవీయులు చేశారు. తర్వాత లేవీయులు దేవుని దగ్గరికి వచ్చారు, కానీ సిమియోనులు మాత్రము రాలేదు. అందుకే రెండోసారి ఆశీర్వాదం అప్పుడు కూడా మోషే ఆశీర్వాదంలో సిమియోను గోత్రం కనబడదు. దినదినము సిమియోను ఏమైనా క్షీణించిపోయినట్టుగా చూస్తాం. అర్థమైందండి ప్రియమైనలారా, విషయాన్ని బాగా అర్థం చేసుకోండి ప్రియమైన, నాకు గ్రహించాలి. అందుకే ఒకవేళ ఇలాంటి ఒక ఆలోచన, ఇలాంటి ఒక తలంపులు మనం ఉన్నట్లయితే మనం ఏం కావాలి, వేరవ్వాలి. అర్థమైందండి. తప్పు మనలో జరిగినప్పుడు, మన కుటుంబంలో తప్పు జరిగినప్పుడు మనం దాన్ని సత్యం చేసుకోవాలి. కానీ అర్థమైందా, ఇంకొకరి వారి మీద ఏం చేయకూడదు, నిందలో వేయటము, ఇంకొకరి మీద ఏం చేయటము, పగ పెంచుకోవడము, ఇంకొకరి మీద ఏం పెట్టుకోవడం, కోపం పెట్టుకోవడం, పగ పెంచుకొని వారు నాశనం చేయాలంటే ఉద్దేశం కలిగి ఉండటమే ఈ యొక్క సిమియోను లేవీయుల యొక్క ఆలోచన. ఈ ఆలోచన నుంచి ఏం కావాలంట, వేరు ఉండమని చెప్తున్నాడు. మళ్ళీ చదవండి ప్రియులారా, అందులో చదవండి. వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో నువ్వు చేరకుండా వేరువైపో, ఎందుకంటే నువ్వు ఘనత కొరకు వాడబడే పాత్రగా ఉన్నాయి. అర్థమైనటువంటి విషయం, నువ్వు దేనికి వాడబడే పాత్ర ఉండాలంటే ఇలాంటి ఆలోచన నీలో ఉన్నట్లయితే ఇందులో చేయాలి, నువ్వు దూరం కావాలని ప్రభు తన వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. నిన్ను ప్రత్యేకపరచుకో ఈ ఆలోచన నుంచి. వాళ్ళ సంఘంలో అంటే వాళ్ళ గుంపులో చేరద్దు, నువ్వు అలాంటి గుంపులో నువ్వు చేరద్దు. అసలు నువ్వు ఏం చేయకపోయినా గుంపులో ఉంటే నువ్వు కూడా అందులో పంచుకున్నట్టే. ఆ ఆలోచన నిన్ను ఉంటే వాళ్ళంతా అందులో పాల్పంచుకున్నట్టే. నువ్వు వారి ఘనత కొరకు పాడబడే పాత్ర నీవు ఉండలేదు. అందుకే ఇందులో ఏం చేయాలి, నువ్వు ప్రత్యేక పరుచుకోమని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అర్థమైందండి. యజమానుని వేయాలి, వాడుకునే పాత్రగా ఉండాలనుకుంటే ఈ యొక్క సిమియోను లేవీయుల యొక్క ఆలోచనలో నువ్వు చేరొద్దు. తర్వాత వారి యొక్క సంఘంలో కూడా ఏం కాకూడదు,
చేరకుండా నిన్ను ఏం చేయాలి, ప్రత్యేకపరచుకోవాలని ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ ద్వారా స్తోత్రం 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 మహాపరిశుద్ధుడైన తండ్రి, నీతిమంతుడైన దేవా, సరైనటువంటి తండ్రి, అయ్యా మీరు మమ్మల్ని పరిశుద్ధపరిచే ప్రభు, మీకు వందనాలు. ప్రభు మీ చేత ఉపయోగపడినట్లుగా మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని రక్షణ కలిగి పరిశుద్ధపరిచి నీకు ఉపయోగపడే ప్రభు ప్రతి ఒక్కొక్కరిని మీరు సిద్ధపాటు చేయండి. పరిశుద్ధుడైన దేవా, వాక్యం ఉన్న తండ్రి, ప్రతి ఒక్కొక్క హృదయంలో మీరు నివాసించినట్లుగా ప్రతి ఒక్క హృదయము నిన్ను కలిగిన ప్రజలుగా మీకు వందనాలు ప్రభు, నీకు స్తోత్రం. కలిగిన ప్రజలుగా వాక్యమై ఉన్న దేవా, నిన్ను కలిగిన ప్రజలుగా ప్రతి ఒక్కొక్కరు ప్రభు అయ్యా నిన్ను మోసే ప్రజలుగా మీరు అభిషేకించండి. రాజా నీకు స్తోత్రం. మహోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రం ప్రభు. ప్రభు సమూహంగా మమ్మల్ని ఏర్పరిచిన మా దేవానికి వందనాలు రాజా. అయ్యా మీ వాక్యము కలిగిన ప్రజలుగా, మీ వాక్యమును ప్రకటించే ప్రజలుగా, ఆత్మరక్షణకు ఉపయోగపడే పరిశుద్ధులుగా అయ్యా మీ యొక్క వాక్యమును అనుసరించి అయ్యా మీ యొక్క అడుగుజాడలో నడిచే ప్రజలుగా ప్రతి ఒక్కొక్కరిని అభిషేకించి నడిపించండి. ప్రత్యేకించిన పరిశుద్ధపరచండి రాజా. నీకు స్తోత్రం. లోకస్తులో నడవకుండా ప్రభు, పాపంలో నడవకుండా రాజా నీకు స్తోత్రం. సిరియోను లేవి యొక్క మార్గమును బట్టి నడవకుండా ప్రభు, యొక్క ప్రజల యొక్క సంఘములో మీకు చేరకున్నట్లుగా రాజా నీకు స్తోత్రం. ప్రత్యేకింపబడిన ప్రజలుగా, ఏర్పరచబడిన వంశముగా ప్రభు, తండ్రి నీకు స్తోత్రం. నీ కొరకు జీవించే పరిశుద్ధమైన జనముగా ప్రతి ఒక్కొక్కరిని మీరు అభిషేకించండి. ప్రభావానికి స్తోత్రం. నిన్ను కలిగిన ప్రజలుగా జీవించినట్లుగా ప్రతి ఒక్కొక్కరికి మీరు కృపను వివరించిన దేవానికి వందనాలు. ఈ కృపను నిరర్థకం చేసుకోకుండా ఈ కృప కలిగిన వాడుగా, నిన్ను కలిగిన ప్రజలుగా లోకంలో ప్రభావ వెలుగునిచ్చే ప్రజలుగా లోకానికి ప్రభు చేతులుగా వాక్యపు వెలుగును ప్రభు అనేకులకు ప్రకటించినట్లుగా మీ కృప చెప్పి సహాయం చేయండి. మీ దాసును అభిషేకించి ఉపయోగించినందుకు వందనాలు. ఇకబడిన మాట రక్తం తప్పకుండా ప్రతి ఒక్క హృదయంలో వచ్చినట్లుగా ప్రభు, ప్రతి ఒక్క హృదయంలో ప్రభు మీరు కార్యం చేసి సంవత్సరాన్ని ఈ చేతికి సమర్పిస్తుంది. అందులో ఏ నామంలో